ప్రత్యర్థులు చేస్తున్న వ్యూహాలు జగన్కు అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్కు ఖచ్చితంగా సింపతి వస్తుందని భావిస్తున్నారు. జగన్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జగన్ వెంట ఉన్న వారిని టార్గెట్ చేయటం ఆయనకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి అన్న అంచనాలైతే వినిపిస్తున్నాయి. గతంలోనూ 2019 నుంచి 2024 మధ్య చంద్రబాబు నాయుడును వదిలిపెట్టి అనేక మంది పార్టీలు మారి వెళ్ళిపోయారు. అయితే ఆయన పార్టీకి 2024 ఎన్నికల్లో ఏమీ కాలేదని, అంతకంటే అద్భుతమైన విజయం దక్కింది అన్న విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. అయితే విజయసాయిరెడ్డి లాంటి నేత పార్టీని వీడటం మాత్రం క్యాడర్లో సైతం అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే విజయసాయిరెడ్డి అందరిలాంటి నేత కాదు, ధైర్యం ఉన్న నేత. తొలి నుంచి జగన్ వెంట నడిచిన లీడర్, జగన్తో పాటు జైలుకు వెళ్ళిన నాయకుడు. అలాంటి నాయకుడు డీలా పడ్డారు అంటే మిగిలిన శ్రేణులు కూడా కొంత భయపడతాయి. అయితే ఇప్పటికే జగన్ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు అందలమెక్కించిన వారంతా పార్టీని వీడి వదిలి వెళ్ళిపోతూ ఉండడం కొంత సింపతి జగన్పై వచ్చే అవకాశం ఉంది. నిన్నటి నుంచే సోషల్ మీడియాలో జగన్కు మద్దతుగా ప్రచారం జరుగుతోంది. విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక ఎవరు ఉన్నారు అన్న విషయం దాచిపెట్టినంత మాత్రాన దాగేది కాదు. ఎందుకు రాజీనామా చేశారు అన్న విషయము సులువుగానే అర్థమవుతోంది. ఇప్పుడు కీలక నేతలు జగన్ను వదిలి వెళ్ళిపోయినంత మాత్రాన జనంలో జగన్ పట్ల సానుకూలత పెరగదని, ప్రత్యర్థులు వేస్తున్న అంచనాలు మాత్రం తలకిందులు అవుతాయని చెప్పాలి. విజయసాయిరెడ్డి లాంటి నేత వెళ్ళినంత మాత్రాన పార్టీకి జగన్కు ప్రత్యేకంగా జరిగే నష్టం లేకపోయినా ఒక్క రాజ్యసభ పదవి మాత్రం పార్టీ చేజారిపోతోంది. కానీ మరో 4 ఏళ్లు వెయిట్ చేస్తే మళ్ళీ రాజ్యసభలో సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. విజయసాయి రాజీనామాకు ఆయనకు చాలా కాలం పాటు రాజ్యసభ పదవి ఉండడంతో పాటు జగన్ను మానసికంగా దెబ్బ కొట్టాలి అన్న ప్రత్యర్థుల వ్యూహం వారికే బెడిసికొట్టే అవకాశాలున్నాయి అన్న విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి పార్టీని వీడినప్పుడు కూడా ఆయననే జనం చీదరించారు తప్పించి జగన్ను పన్నెత్తి ఒక్క మాట కూడా అనలేదు. కేడర్లో కూడా జగన్ పట్ల మరింత ప్రేమ పెరుగుతోంది. సాధారణ ఓట్లలోనూ సానుభూతి పెరుగుతోంది. పార్టీలను నేతలు వీడిపోయినంత మాత్రాన బలహీనపడే అవకాశం లేదు. దానికి 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. తెలంగాణలోనూ 2014 నుంచి 2023 వరకు అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. నాయకులు పార్టీని వీడినంత మాత్రాన ఒక పార్టీకి జరిగే నష్టం దీర్ఘకాలంగా ఉండదు, అది స్వల్పకాలం మాత్రమే. విజయసాయిరెడ్డి అయినా అంతే, మరొకరు అయినా అంతే.